Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే మీకు మావిగానికి ఆ పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయని మరి గత 5 ఏళ్ళు ఏం చేశారు మహానుభావ? గత 5 ఏళ్ళు 3 క్యాపిటల్స్ అని కాలయాపన ఎందుకు చేశారు మహానుభావ? అలానే 23లో వైజాగ్ని మూడు మూడు రాజధానుల బిల్లు ఫెయిల్ అయితే అంటే ఇది వెనక్కి తీసుకొని ఇప్పటి నుంచి వైజాగ్ ఉంటుందని వైజాగ్ ప్రజలను ఎందుకు మోసం చేశారు మహానుభావ? ఆ వైజాగ్ అప్పుడే కదా తమరు ఏదో 3 క్యాపిటల్స్ గర్జన అని చెప్పి ఆయన వస్తున్నారని చెప్పి లేనిపోని అటెన్షన్ క్రియేట్ చేసి ఆయన్ని హోటల్లో నుంచి పవన్ కళ్యాణ్ గారు జనవానికి వస్తున్నారు అది ఆపేసి నానా రచ్చ చేసింది ఇందుకే కదా. ఇప్పుడు మరి మనం 500 కోట్లు పెట్టి అనుకుంటా నాకు తెలిసి ఋషికొండ ప్యాలెస్ కూడా కట్టుకొని నేను ఇక్కడి నుంచే పాలిస్తా అని ఘంటాపదంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వైజాగ్ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఇక్కడే ఉంటా, నా కాపురం ఇక్కడే పెడతా అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సడన్ గా మావిగాని ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఎంతసేపు రాష్ట్రంలో ఎవరు సంపాదించుకోకూడదు, అంటే సామాన్య జీతం ఎంతసేపు దేహి అని గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ మీద పడుండాలి. అదే వాళ్ళకి సంపాదించుకునే శక్తి వస్తే మన మాట వినరు అనే ఉద్దేశం ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా కానీ మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనీయకుండా ఒక క్యాపిటల్ రానియకుండా చేస్తున్నారు. ఈ రోజున వైజాగ్లో గూగుల్ డేటా అని వస్తుంది. ఇప్పుడు 3 ప్రాంతాలు ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు అమరావతి మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దాని మీద ప్రశ్నించండి. భూ కబ్జాలు ఏమన్నా జరుగుతున్నాయంటే దాని మీద మీరు రిపోర్ట్స్ పెట్టండి. ఆ రిపోర్ట్స్ చేసి ప్రశ్నించండి. కానీ అంతెందుకు అబ్బా, నాకు కామెడీగా ఉంటుంది అబ్బా ఆయన గురించి క్యాపిటల్స్ గురించి మాట్లాడాలంటే. 2019లో ఏమో అమరావతి అన్నాడు, 2020లో ఏమో 3 రాజధానులు అన్నాడు, 2022 ఏమో 23లో ఏమో వైజాగ్ అన్నాడు, ఇప్పుడు వచ్చేసి మావిగన్ అంటున్నాడు. రేపు గెలిచే అంతెందుకు మావిగన్నే మా ఎజెండా అన్న నెక్స్ట్ డేనే విజయవాడ దిస్ ఈస్ ద క్యాపిటల్ అన్నాడు. అంటే దీనికి అంటే ఆయన మాట్లాడే మాటలకి ఆయన చేసే దానికి ఇంత ఒక క్యాపిటల్ ఒక రాజధాని మీద ఇంత యూటర్న్ నేను ఎక్కడ చూడాల. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పండి, లేదా అమరావతి అనే మాట నచ్చకపోతే అమరావతికి ఇంకో పేరు సజెస్ట్ చేయండి. అంతేగాని ఆల్రెడీ మీరు 5 ఏళ్ళు ఎట్లయినా ఆ అమరావతిలో ఎటు ఒక రోడ్డు కూడా ఇలా ఇంకా స్టాట్స్ నేను మాట్లాడను, ఎందుకంటే అంత జ్ఞానం మా వైసీపీ పేటీఎం సోదరులకు ఉందని నేను అనుకోను. సో ఎందుకంటే ఆ రోజుల్లో డెవలప్మెంట్ గురించి, క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి, కెపెక్స్ల గురించి ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి అర్థం కావు పాపం. మా పేటీఎం సోదరులకు ఏంటంటే ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ రోజున వైజాగ్ అని మాట్లాడారు, ఈరోజు మావిగన్ అంటారు, రేపు ఇంకొకటి వచ్చి ఇంకోటి అనగానే ఇది అంటారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది గొర్రెల్లే వెళ్ళటమే తప్ప అరే మన ఇట్లా అన్నాడే, ఈరోజు ఇట్లా అంటున్నాడే మన పరువు పోతుందే అని కనీస జ్ఞానమైనా ఉండాలి వైసీపీ సపోర్టర్స్కి. నేను చెప్పేది ఇప్పటికైనా ఆ లీడర్ని మీరు నమ్ముకోకుండా ఏదన్నా మంచి లీడర్ని నమ్ముకొని రాష్ట్రాభివృద్ధి చేసే లీడర్ని నమ్ముకోండి. నేను చెప్పేది అదబ్బా.